Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. మహాశివుడికి మనోనేత్రం ఉంటుంది. ప్రతి ఒక్కరిలోనూ త్రినేత్రం అనేది ఉంటుంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు గాంధారి విద్య ఎక్స్పర్ట్ అయిన క్యాతన్ రోహిత. ఇప్పుడు నా దగ్గర ఏముంది రోహిత? Okay, we hand frame, flower pot, ఫ్రేమ్ and white flowers. అందులో ఫ్లవర్ పాట్. Grey pot, two pots ఉన్నాయి. Grey pot and white pot. అవును. ఎలా యాక్టివేట్ అవుతుంది నీ థర్డ్ ఐ అనేది? కళ్ళు మూసుకుంటే కొన్ని కనిపిస్తున్నాయి కదా, సో ఇది కూడా మనకు కూడా గాంధారి విద్య అంటే ఏంటి? అన్ని సెన్సెస్ మనం యాక్చువల్లీ ఒక్క సెన్స్ మాత్రమే సెట్ చేసి మనం చెప్పేస్తాం, కానీ మనం అన్ని సెన్సెస్ వాడి అన్ని సెన్సెస్ అనేది యాక్టివేట్ చేస్తాం. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మహాశివుడికి మనోనేత్రం ఉంటుంది. అలా ప్రతి ఒక్కరిలోనూ త్రినేత్రం అనేది ఉంటుంది. కానీ దాన్ని యాక్టివేట్ చేయడం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఒక్కసారి గనక మనోనేత్రాన్ని తెరిచి చూడడం స్టార్ట్ చేశాము అంటే అద్భుతాలను సాధించవచ్చు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు గాంధారి విద్య ఎక్స్పర్ట్ అయిన క్యాతన్ రోహిత. తను కళ్ళకి గంతలు కట్టుకుని ఎదురుగా ఏముంది అనేది కూడా ఈజీగా చెప్పేయగలదు. అలాంటివి ఎన్నో కూడా వండర్స్ తను చేయగలదు. క్యాతన్ రోహితతో మాట్లాడదాం. ఈరోజు గాంధారి విద్య గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే రోహిత. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎలా రాసావు రోహిత? నైస్, మంచి రాసా. కొంచెం సెట్స్ డిఫరెంట్ వచ్చిన, డైట్ క్వశ్చన్స్ వచ్చినాయి, కొన్ని నేను ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ వచ్చాయి, చాలా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఓకే, సో నైస్. అయితే ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది నీ అకాడమిక్స్ లో ఎలా యూజ్ అవుతుంది? సో నేను అంటే అందరి చిల్డ్రన్ లాగా, అందరి పిల్లల్లాగా నేను అంతా మరి 24 hours కూర్చొని ఎగ్జామ్స్ వస్తే చాలు మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఇట్లా నైట్ అవుట్ చేసేస్తారు అనమాట. బుక్స్ పట్టుకొని ఇట్లా జస్ట్ చదువు కంటిన్యూస్గా బట్టి పడడమో, లేకపోతే ఏదో ఒకటి వాళ్ళు ఇంకా చదువుతూనే ఉంటారు. నేను అంతేం లేదు, జస్ట్ చూసుకున్నాను, ఓకే ఇది ఉంటుంది, ఇది జస్ట్ అండర్స్టాండ్ చేసుకుంటాను, కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, పడుకుంటాను, నెక్స్ట్ టైం డైరెక్ట్ ఎగ్జామ్ రాసేస్తాను, అంతే. మంచి మార్క్స్ వస్తాయి. అసలు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ అంటే చాలు అందరూ ఎంత టెన్షన్ పడుతూ ఉంటారు. నువ్వేమో ఇంత సింపుల్ గా చెప్పేస్తూ ఉన్నావు. సో ఇది యాక్చువల్లీ గాంధారి విద్య అనేది మన కళ్ళు మూసుకొని చెప్పడం కాకుండా మన ఫోకస్ కానీ, మన కాన్ఫిడెన్స్ కానీ, మనకి టెన్షన్స్ ఇంకా మనకి ఒక బర్డెన్ కాకుండా కూడా వచ్చేస్తుంది. గాంధారి విద్య అనేది ముఖ్యంగా మన ఏకాగ్రత, అలాగే జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసానికి సంబంధించింది. అయితే నీ టాలెంట్ గురించి నాకు బాగా తెలుసు, కానీ మళ్ళొక్కసారి మా వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్కి కూడా నువ్వేంటో తెలియాలి. ఒకసారి ఆ బ్లైండ్ ఫోల్డ్స్ కట్టుకుంటే కొన్ని ప్రాపర్టీస్ నేను మీకు చూపిస్తాను. ఓకే, చూడకుండా చెప్పాలి. టూ కట్టుకుంటాను. ఓకే ఓకే. సో లైక్ చాలా మందికి డౌట్ అండ్ నాకు కూడా అప్పుడప్పుడు డౌట్ వస్తుంది నువ్వు చెప్పేదాన్ని బట్టి. సో 2 కట్టుకుంటుందండి కళ్ళకు గంతలు, ఒక్కటి కూడా కాదు. ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు నా దగ్గర ఏముంది రోహిత? ఓకే, మీ హ్యాండ్లో ఫ్రేమ్, ఫ్లవర్ పాట్, ఫ్రేమ్ అండ్ వైట్ ఫ్లవర్స్, అందులో ఫ్లవర్ పాట్. గ్రే పాట్, 2 pots ఉన్నాయి. గ్రే పాట్ అండ్ వైట్ పాట్. అవును. ఓకే, సర్ప్రైజింగ్. అసలు నేనే అబ్జర్వ్ చేయలేదు ఇందులో 2 ఫ్లవర్ బేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. అబ్బా, కలర్ కూడా కరెక్ట్ గా చెప్పిందే. గ్రే అండ్ వైట్ అండ్ వైట్ ఫ్లవర్స్. ఎస్. ఇంకా ఇప్పుడు ఏముంది నా చేతిలో?
పర్పుల్ బ్యాగ్, చిన్న బ్యాగ్, అవును, కవర్ లాగా. ఎస్. ఇప్పుడు ఏముంది నా చేతిలో? లంచ్ బాక్స్ అది కూడా ఒక పట్టుకున్నట్టు ఉంది. లంచ్ Okay. బాక్స్. ఓ, నిజం చెప్పు రోహిత, కనిపిస్తోందా? అంటే నేను కళ్ళు మూసుకొని కనిపిస్తుందని అంటే నేను కళ్ళు మూసుకొని కనిపిస్తుంది. చీటింగ్ చేయొద్దు. యా యా. మళ్ళొకసారి దీన్ని ఇలాగా సరిగ్గా సెట్ చేసుకోవా? దీనా? చంద్ర, నీకేమనిపిస్తుంది? తన బ్లైండ్ ఫోల్డ్స్ సరిగ్గానే ఉన్నాయా? ఏదైనా డౌట్ ఉందా? కొంచెం ఏమన్నా ఇంకా సెట్ చేద్దామా? అంటే నాకు ఎందుకంటే నా ఒపీనియన్ కాదు, ఇక్కడ మా కెమెరామెన్ చంద్ర ఉన్నారు, సో తన్నే కూడా అడుగుతున్నాను నేను. మీకు ఓకేనా చంద్ర? ఇంకా చూద్దామా? నా చేతుల్లో ఏముంది? వాటర్ బాటిల్. ఎస్. దీని మీద లెటర్స్ ఏమున్నాయో చెప్పగలవా? చిన్న వాటర్ బాటిల్ విత్ పర్పుల్ కలర్ క్యాప్ అండ్ పర్పుల్ కలర్ ర్యాప్ చేసింది. ఓకే, ఈ బ్లైండ్ ఫోల్డ్స్ తీసేద్దాము, కర్చీఫ్ కడతాను నేను ఇప్పుడు. ఓకే. ఎందుకంటే మా అందరికి ఇక్కడ స్టూడియోలో ఉన్న వాళ్ళందరికి కూడా డౌట్ క్లియర్ అవ్వాలి. ఎస్, అది తీసేద్దాం. అట్లీస్ట్ మీరు పెట్టుకొని చూడండి. నేను పెట్టుకుంటాను తప్పకుండా. మేము కర్చీఫ్ కూడా కట్టామండి రోహితకి, దాంతో పాటు ఒక బ్లాక్ బ్లైండ్ ఫోల్డ్స్ కూడా తను వేసుకుంటుంది. బస్తీ మే సవ్వాల్ అన్నట్టుగా రెడీ అవుతుంది. ఎందుకంటే గాంధారి విద్య థర్డ్ ఐ యాక్టివేషన్ కి సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో వాటన్నిటికీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది రోహిత మనం. ఓకే, నేనైతే అసలు ఇప్పుడు కనబడే ఛాన్సే లేదు అని అనుకుంటున్నాను. ఇంకా కొన్ని అడుగుతాను. కర్చీఫ్ కనేది ఇంకా థిక్ క్లాత్. ఓకే ఓకే. ఇప్పుడు నా చేతుల్లో ఏముంది? పవర్ బ్యాంక్. అవును, పవర్ బ్యాంక్. బ్లాక్ కలర్ బాక్స్. బ్లాక్ కలర్, ఎస్ కరెక్ట్. ఇప్పుడు వైట్ కలర్ అండ్ పర్పుల్ కలర్ బుక్. దీని మీద లెటర్స్ ఏమున్నాయో చెప్పగలవా రోహిత? లెటర్స్ అంటే కెన్ ఐ హోల్డ్ ఇట్ ఆర్ చూడొచ్చు? ఓకే, మీకు కావాలంటే మీ సైడ్ పెడతాను. ఓకే, చెప్పు ఏమున్నాయి లెటర్స్, ఏమున్నాయి ఏమైనా చెప్పగలవా? ఓకే. ఎయిర్ ప్రో. ఎస్. ఎలా చెప్పావు? నీ చేతిలోకి అది వచ్చాక ఎలా చెప్పగలిగావు? టెక్నిక్స్ అంతే. అంతేనా? అంటే ఆ బుక్ ని టచ్ చేయడం వల్ల ఏదైనా యాక్టివేట్ అయిందా నీ మైండ్ లో? సో మనం యాక్చువల్లీ మనం అన్ని సెన్సర్స్ అనేవి వాడతాం అనమాట. సో మనం ఎక్కువ అంటే వాడేది మాత్రం ఒక ఇది పర్పుల్ కలర్, ఇది ఈ కలర్, ఇది ఇది అని చెప్పేస్తాం. జస్ట్ కళ్ళు మాత్రం వాడుతున్నాం. సో మనం అన్ని ప్రాపర్టీస్ అనేది వాడతాం అనమాట. లైక్ టచ్, స్మెల్, సౌండ్, అన్ని ప్రాపర్టీస్ ఉంటే మనం గెస్ చేయగలం. ఎస్, మనకి 5 సెన్సెస్ ఉంటాయి కదా, వాటి ద్వారా తను చెప్తుంది అనమాట. సో మనం మోస్ట్లీ మనం వాడేది ఓన్లీ 1 సెన్స్, చూసి చెప్పేస్తాం అంతే. ఎస్. సో ఒక్క సెన్స్ క్లోజ్ చేసి మిగతా సెన్సెస్ అన్నిటిని యాక్టివేట్ చేస్తున్నాం మనం. సో ఎయిర్ ప్రో అండ్ 2 బబుల్స్ టైప్ అండ్ ఇక్కడ పర్పుల్ బబుల్, రౌండ్ సర్కిల్. ఎక్సలెంట్. ఎందుకంటే ఈ బుక్ తను చూసే ఛాన్సే లేదు. ఇది మా దగ్గర మా స్టూడియోలో ఉన్న బుక్ అన్నమాట. ఇంకా ఏమైనా ప్రాపర్టీస్ ఇస్తారా చంద్ర? ఇప్పుడు ఏముంది నా చేతిలో? వాచ్, సిల్వర్ వాచ్. అవును, సిల్వర్ కలర్ లో ఉన్న వాచ్. సూపర్బ్. ఎలా యాక్టివేట్ అవుతుంది నీ థర్డ్ ఐ అనేది? సో ఇది యాక్చువల్లీ మనకి ఇప్పుడు డ్రీమ్ లేకపోతే కళ్ళు మూసుకుంటే కొన్ని కనిపిస్తున్నాయి కదా. అవును. సో ఇది కూడా మనకు కూడా అలానే కనిపిస్తుంది అనమాట. డ్రీమ్ అంటే స్టార్టింగ్ లో మనం నేర్చుకునే టైంలో కొంచెం బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ కనిపించచ్చు. మళ్ళీ స్లోగా యాక్టివేట్ చేస్తుంటే దాన్ని ప్రాపర్ మనం ఎలా అంటే మన కళ్ళు తెరిచి ఎలా చూస్తామో సో అలా కనిపిస్తుంది. కానీ జస్ట్ స్లో ప్రాసెస్ అని చెప్పొచ్చు, లేకపోతే డిపెండ్స్ ఆన్ ద ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏముంది నా చేతిలో? స్టాచ్యూ, స్మాల్ స్టాచ్యూ, ఏదో ఒక గర్ల్ అండ్ బాయ్. వెరీ నైస్.
నేను చాలా random గా అడుగుతున్నానండి ఇవన్నీ కూడా, తనకి ఇవి తెలిసే అవకాశమే లేదు. ఇప్పుడేముంది నా చేతిలో? రిమోట్, అవును. Yes, గ్రే కలర్ రిమోట్ విత్ రెడ్ కలర్ వన్ బటన్. అవును. ఎస్, ఒక ఆఫ్ బటన్ ఉంది. ఎలా తెలుస్తుంది? ఎందుకంటే నేను కాసేపు అలా బ్లైండ్ ఫోల్డ్స్ తోనే నేను మాట్లాడించాలి అనుకుంటున్నాను. ఓకే, విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, బ్లైండ్, వాళ్ళకైతే ఏం కనిపించరు. వాళ్ళకి ఏదైనా ఇది యూజ్ అయ్యే ఛాన్స్ ఉందా? చాలా యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది. యాక్చువల్ చెప్పాలంటే ఈ గాంధారి విద్య వాళ్ళకే అయ్యింది, వాళ్ళకి ఇంకో సెకండ్ ఛాన్స్ వాళ్ళకి లైఫ్లో అని చెప్పొచ్చు మనం. యాక్చువల్ అందరూ ఏమంటే కళ్ళుతోనే చూడగలం, కళ్ళు లేకపోతే మనం చూడలేము అది ఇది అని చాలా మంది బయట డాక్టర్స్ లేకపోతే బయట చాలా జనాలు నమ్మేదే అది. కానీ కొంచెం సైంటిఫిక్ కాబట్టి అది అలా చేస్తున్నారు కాబట్టి మనం ఇది మన పాస్ట్ Yes. వస్తుంది కాబట్టి అవును. మనం దాన్ని మన పురాతన కాలం నుంచి, ప్రాచీన కాలం నుంచి ఉన్నదే గాంధారి విద్య అనేది. మహాభారతంలో కూడా గాంధారి ఎప్పుడు కళ్ళకి గంతలు కట్టుకునే ఉండేది కదా, ఆవిడ రాజ్యపాలన కూడా చేశారు. అప్పటి నుంచి కూడా మనం చూసాం. ఆ తర్వాత ఎంతో మంది ఋషులు, మహర్షులు, సిద్ధులు లాంటి వాళ్ళు కూడా దీన్ని ప్రాక్టీస్ చేశారు. ఈ రోజు కూడా ఈ తరం జెన్జీ కిడ్స్, వీళ్ళు ఈ జెన్జీ కిడ్స్ కూడా ఇప్పుడు గాంధారి విద్యని అభ్యసించడం, ఇలా 10 మందికి తెలియజెప్పడం అనేది చిన్న విషయం అసలు కానే కాదు. అయితే ఎప్పుడు కూడా రోహితాని టెస్ట్ చేయడం అనేది నాకు నిజంగా మంచిగా అనిపిస్తుంది. నాకు ఎందుకో ఛాలెంజింగ్గా అనిపిస్తుంది కూడా. ఒక్కసారి ఆ బ్లైండ్ ఫోల్డ్స్ నేను పెట్టుకొని చూడనా? ఓకే ఇప్పుడు నువ్వు నన్ను టెస్ట్ చేయొచ్చు. ఓకే ఓకే ఎందుకంటే ఒకసారి చెక్ చేద్దాం ఇది ఎలా ఉంది, అసలు విజువలైజేషన్ అనేది ఉంటుందా దీని ద్వారా అనేది నాకు కూడా ఒక్కసారి చెక్ చేయాలని ఉంది. ఫస్ట్ ఇది పెట్టుకోవాలి కదా. అయ్యో నా హెయిర్. నాకు ఇది అవసరమే లేదు, ఎందుకంటే ఈ బ్లాక్ దాంతోనే కళ్ళు కనిపించట్లేదు. నిజంగా నేనే చెప్తున్నానండి, రోహితాని మనం టెస్ట్ చేయడం కాదు. ఎందుకంటే గాంధారి విద్య గురించి నేను ఇంకొంత డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుని మాత్రమే టెస్ట్ చేస్తున్నాము తప్ప ఇంకేమీ కాదు. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు, మేము నెక్స్ట్ వీడియో కూడా చేస్తాము. నిజం చెప్తున్నాను, 100% నాకు ఈ బ్లాక్ బ్లైండ్ ఫోల్డ్స్తోనే ఏం కనిపించట్లేదు, దీని అవసరమే లేదు. ఇప్పుడు నన్ను అడగచ్చు రోహిత, ట్రై చేస్తాను. ఓకే, నిజంగా నా ఎదురుగా రోహిత ఉంది అనేది కూడా నాకు తెలియట్లేదు. నా చేతిలో ఇప్పుడు ఉందా? ఏమైనా ఉందా అంటే ఏదైనా పట్టుకునే ఉంటావు, అందుకే ఆ క్వశ్చన్ అడిగావని ఓకే, జస్ట్ అలా ఇమాజిన్ చేసుకొని మాత్రమే చెప్తున్నాను. సో బేసికల్ మీ బ్రెయిన్ ఏమంటుందో దాని మాట విని మీరు గెస్ట్ చేయండి. నా బ్రెయిన్ ఏమంటుందంటే ఇది చీటింగ్ కూడా కావచ్చు. అంటే అక్కడ కొన్ని ఉన్నాయి కాబట్టి టేబుల్ మీద, అందులోంచి ఏదైనా ఒక ప్రాపర్టీ మీరు తీసుకున్నారేమో అనుకుంటున్నాను నేను. ఓకే, పెన్ ఉందా? అయ్యా ఓకే, నా బ్రెయిన్ ఏమంటుంది అన్నారు కదా రోహిత, అందుకే నేను అది గెస్ చేసి చెప్పాను. బ్లైండ్ గెస్ అంతే. నెక్స్ట్ ఒకటి ఏమైనా చేతిలో ఇంకేమైనా ఉందా? వాటర్ బాటిల్. ఓకే, అవునా? కాదు. ఇప్పుడు ఇంకేమైనా ఉందా? అస్సలు చెప్పలేను రోహిత. నిజానికి ఏదైనా గెస్ చేసి, అంటే చీకట్లోకి రాయి వేయడం, చీకట్లో బాణం వేయడం లాంటివి అంటారు కదా, అలా గెస్ చేసి మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకంటే నిజంగా నాకేం కనిపించట్లేదు, పైగా నాకు గాంధారి విద్య లాంటివి ఏమీ తెలియదు. నా థర్డ్ ఐని యాక్టివేట్ చేసే ప్రయత్నం కూడా నేను ఎప్పుడూ చేయలేదు నిజానికి. సో ఇంకేదన్నా ఫ్యూచర్ లో నీ దగ్గర ఏమైనా కోచింగ్ ట్రైనింగ్ తీసుకుంటే బెటర్ ఏమోనని ఇప్పుడు అనిపిస్తోంది. అండ్ మీరు కళ్ళు ఓపెన్ చేయలేదు, ఎందుకంటే కళ్ళు ఓపెన్ చేసి మీ ఐలైషన్స్ వల్ల ఇరిటేషన్ అయ్యా, అందుకని జీరో ఛాన్స్ యాక్చువల్ ఓపెన్ చేయడం. ఓకే, ఇంకేదైనా అడగండి. ఇంకేమైనా అడగాలి? ఫింగర్ కౌంట్. ఓకే, ఎన్ని ఫింగర్స్ పెట్టాను? ఏమైనా 5 + 2. ఓకే, 2 is correct, not 5. ఓకే, మీరు ఏం అడిగినా నేను చెప్పలేను. నిజానికి మీకు ఇది కనిపిస్తుందా లేదా అని టెస్ట్ చేయడానికి మాత్రమే నేను ఇది పెట్టుకున్నాను. రోహితకి నిజంగా కనిపించలేదండి. అమ్మో, చాలా చీకటిగా ఉంది. చాలా కష్టం దీంతో చెప్పడం. బట్ మీరు గాంధారి విద్య బాగా తెలుసు కాబట్టే రోహిత నువ్వు చేయగలుగుతున్నావు తప్ప నార్మల్గా అయితే ఎవరికి సాధ్యమయ్యేది కాదు. ఇంతకీ గాంధారి విద్య అంటే ఏంటి? గాంధారి విద్య అనేది జస్ట్ కళ్ళు మూసుకొని చెప్పడం, లేకపోతే అది ఏం యూస్ఫుల్ కాదేమో అంటే చాలా చాలా అనుకునేవాళ్ళు. కానీ గాంధారి విద్యతో మనం
అన్ని సెన్సెస్ అంటే మనం యాక్చువల్లీ ఒక్క సెన్స్ మాత్రమే జడ్జ్ చేసి మనం చెప్పేస్తాం. Hmm. కానీ మనం అన్ని సెన్సెస్ వాడి ఒక్కటి క్లోజ్ చేసి ఇంకోటి వాడి, లేకపోతే ఇంకోటి క్లోజ్ చేసి ఇంకోటి వాడతాం అన్నమాట. సో అన్ని సెన్సెస్ అనేది యాక్టివేట్ చేస్తాం. సో ఈ గాంధారి విద్యలో ఏంటంటే థర్డ్ యాక్టివేషన్ అయితే యాక్టివేషన్ ఏంటంటే మన బ్రెయిన్ కూడా యాక్టివేట్ చేస్తాం. మన బ్రెయిన్ యాక్చువల్ 10% మాత్రం వాడతాం మన నార్మల్ పర్సన్స్. మనం అదే గాంధారి విద్య అనేది కొంచెం పర్సంటేజ్ కొంచెం పెరుగుతుంది అనమాట. సో అప్పట్లో ఏంటంటే ఇక్కడ కూర్చొని ఏం జరిగేది కాదు అని చెప్పేవాళ్ళం. అంటే ఇక్కడ కూర్చొని ఈ బిల్డింగ్లో 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ ఎవరు ఉన్నారు, కింద ఎవరు ఉన్నారు, అక్కడ ఏం చేస్తుండ్రు ఈ టైంలో. సో అప్పట్లో గాంధారి ఎక్కడ వాడేవారంటే రాజులు ఉన్నారు కదా, సో వాళ్ళు కళ్ళు మూసుకొని ఓకే మై ఎనిమీస్ వస్తున్నారు, మనం రెడీగా ఉండాలి మనం కూడా అని చెప్పి వాళ్ళ అన్నీ రెడీ చేసుకునే వాళ్ళం. అంటే ఫైటింగ్కి లేకపోతే ఆర్మీ మొత్తం రెడీ చేసుకునే వాళ్ళం. అయితే ఈ బ్లైండ్ ఫోల్డ్స్ తో ఇప్పుడు మనం చేసిన యాక్టివిటీస్ కాకుండా ఇంకా ఏం చేయగలరు మీరు? ప్రెసెంట్ నేను నా ముందున్న థింగ్స్ లేకపోతే కొంచెం బయట పర్సన్ ఏం చేస్తున్నారో కొంచెం అటు ఇటు చెప్పగలను. ఇంకా ఫింగర్స్ గెస్ చేయగలను. మన కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి ఏం చేస్తున్నాం అది చేయగలను. నేనేం రాస్తున్నానో మీరు చెప్పగలరా? అది మీరు రాస్తారా? మన ఇద్దరం ఇప్పుడు వైట్ పేపర్స్ తీసుకుందాము. నేనేం రాస్తున్నానో అది మీరు నా మనసులో ఏముందో, అంటే నా మనసులో ఏం నడుస్తుంది అనేది కూడా మీరు పసిగట్టగలరా? ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? నేను కొంచెం అటు ఇటు ప్రాక్టీస్ పోయింది కాబట్టి ప్రాక్టీస్ తోంటే ఇంకా మనం మీ మనసులో ఏమనుకుంటున్నారో లేకపోతే మన ఫ్యూచర్లో మనుషులు అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే వాళ్ళు నా గురించి కొంచెం బ్యాడ్గా అనుకుంటున్నారు, అందుకే వీళ్ళతో కట్ చేసేయాలి వీళ్ళ ఫ్రెండ్షిప్. సో అలా అని చెప్పి నేను కొంచెం వాళ్ళని దూరం పెట్టేస్తాను అనమాట. సో కొన్ని విషయాలు కూడా వాళ్ళ మైండ్లో ఏం జరుగుతున్నాయి, నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, పాజిటివ్ అనుకుంటున్నారా నెగిటివ్ అనుకుంటున్నారా అని అన్నీ మనకి కొన్ని తెలిసిపోతాయి అనమాట. అంటే మన బ్రెయిన్కి అనిపిస్తుంది అనమాట. కళ్ళు మూసుకున్న కళ్ళు తెరుచుకోకపోయినా కూడా కొన్ని వినిపిస్తాయి, కొన్ని కనిపిస్తాయి. సో అనిపిస్తాయి కాబట్టి అలా. ఇప్పుడు నేను పేపర్ మీద ఏం రాశానో మీరు కూడా మీ పేపర్ మీద అది రాస్తారా? మీకు ఒక పేపర్ ఇస్తాను నేను. ఓకేనా? ఓకే. కొంచెం దగ్గరగా ఉంటే తను సెన్స్ చేయగలదు, అందుకే నేను కొంచెం దగ్గరలో కూర్చున్నాను. కొంచెం పెద్దగా రాయాలా? ఎస్, ఐఎమ్ డన్. కొంచెం నా సైడ్ చూపెట్టారు ఒకసారి. ఓకే. ఓకే. విత్ క్యాపిటల్. రోహిత ఇలా చూస్తుంది కదా అని చెప్పి ఇది చూస్తుందేమో అనుకోకండి, కాదు, దగ్గరగా ఉన్నదాన్ని బట్టి తను సెన్స్ చేయగలుగుతోంది, కనిపిస్తుందని మాత్రం అనుకోవద్దు. జనరల్ సూపర్బ్. నేను మై జర్నీ అని రాశాను, తను ఎక్కడో కొంత కన్ఫ్యూజ్ అయ్యి స్పెల్లింగ్ రాంగ్ రాసింది, ఆ తర్వాత ఎక్కడైతే స్పెల్లింగ్ రాంగ్ రాసిందో దాన్ని కొట్టేసింది. ఎక్సలెంట్ రోహిత. ఏదైనా డిజైన్స్ లాంటివి కూడా నేను వెయ్యొచ్చా? ఓకే, యా చేయొచ్చు. డన్ కదా? ఎస్. ఎస్. అంటే లెటర్సే కాదు, తను డిజైన్స్ కానీ ఏదైనా మనం లైన్స్ లాంటివి రాసినా కానీ నేను ఒక స్వస్తికి వేసాను అనమాట, దాన్ని వెంటనే వేసి చూపించింది. ఫైనల్ ఫినిష్డ్. లెటర్స్ మళ్ళీ
ఎస్, రాణి అని రాశాను నేను. వెరీ నైస్, బాగుంది. అయితే ఇలా కూడా సెన్స్ చేయొచ్చు, అంటే మన ఆలోచనలని మనం ఏం రాస్తున్నాం ఏంటి అని తను చూడకుండా దాన్ని కూడా సెన్స్ చేసి తను కూడా రాస్తోంది, రాసి చూపించింది. లైఫ్ కదా, అంటే మీరు రాస్తున్నారు కాబట్టి కొంచెం సెన్స్ అనేది నాకు కొంచెం దగ్గర ఉంటే బాగుంటుంది. ఓకే, దగ్గర నుంచి రాస్తే అది తెలుస్తుంది అనమాట నీకు. బాగుంది, కొత్తగా అనిపించింది నాకు కూడా ఇలా తెలుసుకోవడం. ఇంతకీ ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది, గాంధారి విద్య అనేది ఎక్కడ నేర్చుకున్నావు రోహిత? మా ఫ్యామిలీలో జనరేషన్స్ నుంచి వస్తుంది. సో నేను మా డాడీ నుంచి నేర్చుకున్నాను, అండ్ మా డాడీ మా తాత నుంచి నేర్చుకున్నాను. సో అలా జనరేషన్స్ నుంచి వస్తుంది. సో మా డాడీ నాకు చిన్నప్పటి నుంచి లాక్డౌన్ టైంలో అప్పుడు నేర్పించడం స్టార్ట్ చేస్తారు. సో ఫ్రీ టైంలో. ఓకే, లాక్డౌన్ అంటే అప్పుడు నీ ఏజ్ ఎంత ఉండొచ్చు? 8 years. 8 years ఏజ్ నుంచి నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నావు. నువ్వు వేరే వాళ్ళకి టీచ్ చేయగలవా? ఎన్ని రోజులు పడుతుంది ఈ గాంధారి విద్య అనేది నేర్చుకోవడం? 6 to 16 years వాళ్ళకి 3 days. సో ఇంకా కొంచెం 16 తర్వాత 16+ కొంచెం వేరే ఎగ్జామ్స్, అంటే 16+ అంటే తర్వాత 11th and 12th కదా. అండ్ పెద్దవాళ్ళకి ఇంకా చాలా మందికి టెన్షన్స్ ఎక్కువ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, బ్రెయిన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అదే 5 to ఇంకా 16 years వాళ్ళకి చదువుకోవడం, ఆడుకోవడం, తినడం, ఈ 3 తప్ప అంతా మరి ప్యూర్, వాళ్ళది ప్యూర్ బ్రెయిన్ అండ్ ప్యూర్ హార్ట్. సో అలా మెడిటేషన్లో అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో ఇవన్నీ నేర్పిస్తే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. మరి మాలాంటి వాళ్ళ సంగతి ఏంటి? మీరు కూడా నేర్చుకోవచ్చు, కానీ కొంచెం లేట్ ప్రాసెస్, టైం పడుతుందా? అంటే 3 days లో 1 week లో మాకు కష్టమా? కష్టం. అవునా? కొంచెం లైక్ డైలీ ప్రాక్టీస్ చేసి, దట్ 2 hours ప్రాక్టీస్ చేసి మంత్స్ పట్టొచ్చు, ఇయర్స్ అంటే పట్టొచ్చు. నిన్నింత స్పెషల్ కిడ్ గా ఇలా గాంధారి విద్యలో ఒక ఎక్స్పర్ట్ గా తయారు చేసిన మీ ఫాదర్ ని కలవాలనుకుంటున్నాను, ఆయనతో మాట్లాడదాం. ఓకే. తన ఫాదర్ మరెవరో కాదండి, ఆక్యుపంక్చర్ లో స్పెషలిస్ట్, ఆయన ఆయుర్వేద స్పెషలిస్ట్ కూడా. ఆయన క్యాతన్ దిలీప్ గారు, మీ అందరికి కూడా చాలా మందికి తెలిసి ఉంటారు. అనేక రకాలైన మెడిసిన్స్ గురించి, మెడిసినల్ వాల్యూస్ గురించి ఆయన చెప్పడంలో ఆయన కూడా ఎక్స్పర్ట్. క్యాతన్ దిలీప్ గారితో మాట్లాడదాం.